జన్మించిన నీకు ప్రారంభమున్నది అన్న మాట ఎంత సత్యమో, మరణిస్తావు అన్న మాట కూడా అంతే సత్యము. ఎవడైనా కానీ చావు గురించి ఆలోచించాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా సంపాదించాలి, ఎలా బయటపడాలి అని ఆలోచిస్తాడు. దేవుడు ఒక్క మాట అన్నాడు, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తనాలు విత్తవు, పంట కొయ్యవు, కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని మీ పరలోకపు తండ్రి పోషించగలడు. హల్లెలూయా. దేవుడి బిడ్డ దయచేసి గమనించాలి, జన్మానికి మరణానికి మధ్య ఉన్న కాలమే జీవితకాలం. ఈ లోకములో జీవిస్తున్న అనేకులు అనేక విధాలుగా ఓడిపోతూ, అనేకులు అనేక విధాలుగా మరణిస్తూ, అనేకులు అనేక విధాలుగా వారి జీవితాన్ని విఫలం చేసుకుంటూ ఉన్నారు. జీవితానికి ఉన్న విలువ అర్థమైన వాడు ఆ జీవితం యొక్క విలువను జాగ్రత్త పరుచుకొని విలువైన జీవితాన్ని వ్యర్థంగా కోల్పోవడానికి ఎప్పుడు ఇష్టపడడు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు అన్నాడు. చాలా మందికి ఇవే చింతలు ఉంటాయి. ఎందుకు ఆ మాట అన్నాడు? నీవు తినే ఆహారము కంటే నీ ప్రాణము విలువైనది అన్నాడు దేవుడు. నీవు ధరించుకునే వస్త్రముల కంటే నీవు కలుగున్న శరీరము విలువైంది అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు శరీరం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఆత్మ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన అన్ని ఇచ్చిన వాడు, అన్ని విధాలుగా బాధ్యతను చూపగల సామర్థ్యుడు, శక్తి గలవాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు చింతపడకండి, జీవితానికి విలువ ఉంది, నీ జీవితానికి సార్థకం ఉంది. నేను కొనుక్కొని తిరుగుతున్నా నా కారు కంటే నా జీవితము విలువైందని ఈరోజు నేను గుర్తిస్తున్నా. నేను నివాసం కలిగి ఉండడానికి ఒక 20-30 లక్షలతో కట్టుకున్న ఇంటి కంటే నేను శ్రేష్టమైన వాడిని ఈరోజు గుర్తించుకున్నాను. నేను సంపాదించుకునే డబ్బు కంటే నేను విలువైన వాడిని, నేను ధరించుకునే బంగారు కంటే నేను విలువైన వాడిని, నేను సంపాదించిన ఆస్తిపాస్తుల కంటే నేను విలువైన వాడిని ఈరోజు గుర్తించి, నా ఆస్తి కొరకు నేను చచ్చిపోను, నా కారు కొరకు నేను చచ్చిపోను, నా బిల్డింగ్ల కొరకు నేను చావను. కారణం అవన్నీ దేవుడు నా కొరకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. అవన్నీ దేవుడు నా కొరకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కలుగున్న ఇల్లు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కలుగున్న కార్ దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కలుగున్న ఆరోగ్యం దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కలుగున్న ఆస్తిపాస్తులు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. ఈరోజు నీ జీవితం యొక్క విలువను దేవుడు నీకు బయలుపరిచి నీ అంతరంగాన్ని ఆయన రేపునుగాక. నీ జీవితానికి ఉన్న విలువ ఏమిటో ఈ రోజు నువ్వు తెలుసుకోవడానికి దేవుడు నీ మనోనేత్రములు వెలిగించునుగాక. ఎందుకు వ్యర్థంగా చనిపోతున్నావురా? ఒకడు ప్రియురాలు కొరకు చచ్చిపోతాడు, ఒకడు ఒక ఆమె ప్రియుడు కొరకు చచ్చిపోతుంది, ఒక్కడేమో డబ్బు కొరకు చచ్చిపోతాడు, మరొక అతనేమో పేరు ప్రఖ్యాతల కొరకు చనిపోతాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వారి జీవితానికి ఉన్న విలువ వారికి తెలియట్లే. దేవుడికి స్తోత్రం. దేవుడి బిడ్డ, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉన్నవారు, ఈ 66 పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ కూడా యోబు గ్రంథాన్ని తెరిచిపెట్టుకోండి. యోబు గ్రంథం 7వ అధ్యాయము, యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వాక్య భాగాన్ని మనము చదువుతున్నాం. దేవుడు వాక్యం చెబుతుంది, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం, ధనవంతుడు కానీ, పేదోడు కానీ, శాస్త్రవేత్త కానీ, సామాన్యుడు కానీ, యాక్టర్ కానీ, డాక్టర్ కానీ, అందమునోడు కానీ, అందహీనుడు కానీ, చదువుకున్నాడు కానీ, చదువులేనోడు కానీ, సన్నోడు కానీ, లావోడు కానీ, తెల్లోడు కానీ, నల్లోడు కానీ, దేవుడికి స్తోత్రం. ఎవడైనా సరే వాడి కాలం యుద్ధ కాలము వంటిది కాదా? క్వశ్చన్ మార్క్. దేవుడు చెప్తున్నాడు కదా, వాడి దినములు యుద్ధ దినముల వంటివి కావా? క్వశ్చన్ మార్క్, అంకర్ ఉంటది. అంతేకాదు గాని ఇంకేమంటున్నట, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? హల్లెలూయా. జల్లెడ తీసుకొని ఈ ప్రపంచాన్ని ఆ జల్లెడలో పెట్టి జల్లించి చూడండి, ఏ ఒక్క వ్యక్తి ఈ భూమి మీద సమాధానంగా లేడు, యుద్ధములోనే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏ కుటుంబాన్ని వెళ్ళి చూడండి, ఏదో రకమైన వేదన, ఏదో రకమైన బాధ,
ఏదో రకమైన బలహీనత, ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన ఆందోళన, ఏదో రకమైన ఆరాటం, ఇవన్నీ కూడా మనిషిని ఏలుతూనే ఉన్నాయి. హల్లెలూయా. ఎవడో వచ్చి మార్గస్లో వచ్చి, అమ్మా అందరూ బాగున్నారంటే అందరం బాగున్నాం, 32 బయట పెడతాం. నీకు తెలియని సంగతి, నువ్వు బాగలేవమ్మా, యుద్ధములో ఉన్నావు. కానీ నీవు యుద్ధ భూమిలో ఉన్నావని, యుద్ధ రంగంలో ఉన్నావని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితానికి విజయం వస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అనుమానములను, చేతబడి దురాత్మల్ని, అంధకారపు యొక్క ఆత్మల్ని, ఏవండి అవమానాల్ని, నిందల్ని, హేళనకరమైన ప్రతికూలతల్ని మీరు జయించాలి అంటే నీవు యుద్ధములో ఉన్నప్పుడే వాటిని జయించగలవు. లేకపోతే అవే నిన్ను జయిస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు దేంట్లో ఓడిపోలేడు. ఆయన తనను ఎరిగిన వారిని దేంట్లో ఓడగొట్టనివాడు. ఈ భూమి మీద నీ జీవిత కాలము ఎలాంటిదంటే నెమ్మది లేని దినాలు గడిపే కాలమే. ఆశిస్తావు కానీ అనుభవించలేవు, ఆశపడతావు కానీ పొందుకోలేకపోతున్నావు. నిరాశ, నిస్పృహ నీ బ్రతుకును ఏలుతూనే ఉన్నాయి, నీ బ్రతుకును తడుతూనే ఉన్నాయి. నువ్వు తూర్పుకు వెళ్ళు, నీవు పడమరకు వెళ్ళు, నీ ఉత్తరానికి వెళ్ళు, నువ్వు దక్షిణానికి వెళ్ళు, ఏ దిశ గుండా నువ్వు వెళ్ళినా నిన్ను ఆటంకపరిచే శోధనలో నీకు సోకుతూనే ఉంటాయి. ఎగిసిపడే కెరటాలు పైకి ఎగురుతూ నిన్ను కొడుతూనే ఉంటాయి. ఆ తాకిడికి ఓడిపోతూ, ఆ తాకిడికి పడిపోతూ, ఆ తాకిడికి బలహీనపరుచుకుంటూ ఏమి చెయ్యాలో అర్థం కాక ఒక్క చోట మిగిలిపోయి చివరికి చావుకు దగ్గరైతున్నావు అని దేవుడు వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ భూమి మీద ప్రతి కదులుతున్న మానవుడికి చెప్తున్న మాట, నీవు లేచింది మొదలుకొని పడుకునేంత వరకు, నీవు జన్మించింది మొదలుకొని చచ్చేంత వరకు నీ బ్రతుకు కాలం అంతా యుద్ధ కాలం. అయితే ఏం చేయాలి? ఒక విపత్తు నుండి తేరుకోకుండా ముందే మరొక విపత్తు, ఒక శ్రమ నుండి బయటకు రాకుండా ముందే మరొక శ్రమ, ఒక కష్టము నుంచి బయటకు రాకుండా ముందే మరొక కష్టం. అనగా మన భాషలో అర్థం కావడం చెప్తున్నా. ఒక దెబ్బ తగిలి మారకుండా ముందే మరొక దెబ్బ తగలడం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఇలాగున చాలా మంది కుటుంబాలని మనం చూస్తాం. యోబు అంటే దేవుడి తట్టు తిరుగువాడు. ఆ యోబు తూర్పు దేశంలో లెంకితే యోబు లాంటి నీతిమంతుడు ఒక్కడు లేడు, యోబు లాంటి ధనవంతుడు ఒక్కడు లేడు, యోబు లాంటి ప్రార్థన పరుడు ఒక్కడు లేడు. ఆ యోబు అంటాడు కదా, నా ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును నేను లెక్క పెట్టుకొని చూడగా ఏది పోలేదు. నా ఇంటిలో ప్రతి ఐటమ్స్ ఎక్కడ పెట్టినా అక్కడ ఉంది. అంటే నా భార్య నమ్మకస్తురాలే, నా పిల్లలు నమ్మకస్తులే, నా ఇంట్లో పనివారు కూడా నమ్మకస్తులే. నేను అడుగు పెట్టిందల్లా ఏటిలో పడ్డట్లుగా ఉంది. నేను సైన్యములో షేరాగా ఉంటిని. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. ఆ యోబు ఎన్నో శ్రమలకు గురి చేయబడ్డాడు, ఎన్నో కష్టాలకు గురి చేయబడ్డాడు. యోబును సాతానుడు పడద్రోసి నేల రాసి నలిపివేద్దాం అనుకున్నాడు. యోబు నీతిమంతుడే, యోబు యథార్థపరుడే. యోబుకు 7,000 అన్ని ఎడ్లు, గొడ్లు, బర్రెలు అన్నీ ఉన్నాయి, 10 మంది పిల్లలు ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ అలాంటి నీతిమంతుణ్ణి సాతానుడు ఏం చేయాలనుకున్నాడట? నేల మీద పడగొట్టి, నేల మీద రాసి కాలు చేత నలిపేయాలని అనుకున్నాడు యోబును. కానీ యోబుకున్న సుగుణం, యోబుకున్న గుణం, ఏదైనా రాని, కష్టం రాని దేవుడు వైపు తిరుగుతాడు, నష్టం రాని దేవుడు వైపు తిరుగుతాడు, అవమానం రాని దేవుడు వైపు తిరుగుతాడు, నిందలు రాని దేవుడు వైపు తిరుగుతాడు, అంత గోకుడు తలగని దేవుడు వైపు తిరుగుతాడు. కారణం ఆయన పేరులో ఉన్నదే దేవుడు వైపు తిరుగువాడు. దట్ ఈస్ యోబు. గట్టిగా చెప్పలు దేవుని వైపరచండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. జీవితానికి ఉన్న విలువ అర్థం చేసుకున్నవాడు, నీ బ్రతుకున్న విలువ అర్థం చేసుకున్నవాడు ధనము కొరకు చావడు. కష్టాలు ఉన్నా, లేమిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడి వైపు చూస్తాడు. దేవుడి వైపు చూస్తాడు. నిన్ను నీవు అవమానపరిచేటట్టు చేస్తాడు సాతానుడు.
నాకెందుకు, ఉరేసుకొని చావాలని అనిపిస్తాడు ఎత్తాడు సాతానుడు. చీర బ్రతికెందుకు, ఒక్క బిడ్డకు పెళ్లి చేయలేని జీవితం నాకెందుకు, చచ్చిపోతేనే మేలను అనుకుంటట్టు చేస్తాడు సాతానుడు. వెక్కిరిస్తాడు నిన్ను, వెక్కిరిస్తాడు నీ వయసును, వెక్కిరిస్తాడు నీ మంచితనాన్ని, వెక్కిరిస్తాడు నీ యొక్క నీతిని. కారణం వాడు సాతానుడు, కనికరము లేనివాడు. అందుకే దేవుడు అంటుంది కదా, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తి యుద్ధము చేయాలి. ఇది జీవితం, నేను తాగడానికి పుట్టానని ఒకడు, ఇది జీవితం నేను ప్రేమించడానికి పుట్టానని ఇంకొకడు, ఇది జీవితం ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నేను బీట్లు కొట్టడానికి సీట్లు కొట్టడానికి ఉన్నానని ఇంకొకడు, ఇది జీవితం వ్యాపారంలోనే నేను అన్యాయంగా సంపాదించాలని మరొకడు, ఇది జీవితం గుండాగిరి చేయడానికి మరొకడు, ఇది జీవితం కొండలు పెట్టి కుటుంబాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు మరొకడు. అలాగునే జీవితం జీవితం అని అనుకొని ఆ జీవితాన్ని సర్వనాశనం చేసుకొని సాతాను ఉచ్చుల్లో పడిపోయి చచ్చిపోతున్న వారిని భూమి మీద చాలా మందిని చూస్తాం. భర్తను వేసుకోవడానికి బాప్తిస్మాలు, భార్యను వేసుకోవడానికి బాప్తిస్మాలు, ఇది బైబిల్లో ఎక్కడా కనబడదు. బాప్తిస్మము అంటే మారు మనసు పుట్టినప్పుడే వచ్చేది బాప్తిస్మం. భార్య కొరకు బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం కాదు, భర్త కొరకు బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం కాదు. నీకు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలిసినప్పుడు, యేసుక్రీస్తు లోక రక్షకుడని, నీ రక్షకుడని, నీ విమోచకుడని నీకు తెలిసినప్పుడు వెంటనే ఆలస్యం చేయకుండా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఒక చోటు నుంచి ప్రారంభమై మరో చోటికి రావడానికి 24 గంటలు పడుతుంది. నీవు టీవీ యుద్ధకర్తలే అలాంటి ఆలోచనలు పెట్టుకొని, టీవీలు పెట్టుకొని పని చేయకుండా, పాడు చేయకుండా, ఇదిగో మంచి సీరియల్ వచ్చింది, అమ్మా అత్త కత్తి తీసుకొని వచ్చింది, ఏవో కోడల్ని కొడుతుందో ఏమో, కోడల్ని కొడుతుందో ఏమో, పొడుతుందో ఏమో, ఇట్లనేసరికి కరెంటు పోతుంది. ఆ కరెంటు వాడి ఇంట్లో మన్నేవాడ పొడిచిందో ఎట్లనో. తర్వాత ఎపిసోడ్ రేపటిదాకా తిండి తినది, అన్నం పెట్టది. ఆడాచి అన్నం పెట్టావంటే అన్నం పెట్టలేదయ్యా, ఏమైంది నీకంటే పొడిచిందో ఎట్లుందండి. మళ్ళీ వచ్చే సమయానికి ముందుకు ముందే అన్నం పెట్టావు, కూర వండవు, ఏం పెట్టావు, కానీ సమయానికంటే ముందే మంచిగా పెద్ద గుడ్లు పెట్టుకొని టీవీ ఆన్ చేసుకుని కూకుంటావు. రేపడుతుంది అత్తని చూస్తా పొడుతుందో లేదో. ఆ సమయం వరకు కరెంటే రాదు. ఇక నెత్తుకోకుండా భయంకరంగా నెత్తుకోకుండా అన్ని గోర్లలో పెయిన్లు వస్తాయి. అయిపోయా అదివాయే, ఎంతమందిని తిడతావు. అలాంటి పిచ్చి ఉండద్దు మనకు. ప్రభు కోసము నేను పిచ్చివాడిని అంటాడు పౌలు. క్రీస్తు నిమిత్తము నేను వెర్రివాడిని. క్రీస్తులోనే నా జీవితం ఉంది, నీ జీవితం ఉంది. క్రీస్తులోనే నీ రక్షణ ఉంది, క్రీస్తులోనే నీ ఆరోగ్యం ఉంది, క్రీస్తులోనే నీ విమోచన ఉంది, క్రీస్తులోనే నీ ఆశీర్వాదం ఉంది, క్రీస్తులోనే నీ జీవం ఉంది, క్రీస్తులోనే నీ మరణం ఉంది. నీ ఇంటిలో పెట్టుకున్న టీవీలో లేదబ్బా. నీవు యుద్ధములో ఉండి, యుద్ధ భూమిలో ఉండి సాతానుతో యుద్ధము చేసి వాడి కోట గోడల్ని నువ్వు పడగొట్టినప్పుడు నీ ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంతేకాదు కానీ నీ మూలంగా దేవుడికి మహిమ కలుగుతుంది. దేవుడి మూలంగా నీవు బహుగా గౌరవించబడతావు. దేవుడి మూలముగా నీకు ఘనత దక్కుతుంది. నీవు సాతాను ఓడగొడితే నీ ద్వారా దేవుడికి మహిమ కలుగుతుంది. శ్రేష్టమైన ఆశీర్వాదములకు కారకుడవైతావు, శ్రేష్టమైన దీవెనలకు కారకుడవైతావు. అది నువ్వు గుర్తించుదువుగాక. అంతేకాదు కానీ బైబిల్ గ్రంథములో ఒక 2 వ్యక్తుల గురించి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అందులో ఒక ఆయన సౌలు, బెన్యమీను గోత్రానికి సంబంధించిన వాడు. సౌలు గాడిదల్ని మేపుకునేవాడు. సౌలు తప్పిపోయిన గాడిదల్ని వెతకడానికి వెళ్ళినవాడు. ఒక మాట చెప్తున్నా, సౌలు అనే వ్యక్తి బెన్యమీను గోత్రములో పుట్టినవాడు. 12 గోత్రములు. మన పితరుడైన యాకోబు యొక్క 12 మంది కుమారులు. ఒక తండ్రికి 12 మంది కుమారులు. ఆ తండ్రి యాకోబు. ఆ 12 మంది ఒక్కొక్కరు గోత్రము చొప్పున విడదీయబడ్డారు. ఒకరు యూదా గోత్రమని, ఒకరు లేవి గోత్రమని, ఒకరు యోసేపు గోత్రమని, ఒకరు నప్తాలి గోత్రమని, ఇలాగున మరొకరు బెన్యమీను గోత్రమని, అలాగున 12 గోత్రములు. చివరి గోత్రపు వాడే సౌలు. చివరి గోత్రం.
ఇక మన భాషలో చూడాలంటే, మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, దళితులు అంటారు చూసారా, చాలా చిన్న జాతి వారు, చిన్న కులం వారు. పెద్ద కులం వారు చిన్న కులం వారిని నీ చిన్న కులం వారు అంటారు చూసారా. అలాగనే బెన్యమీను గోత్రం అన్నది చిన్న గోత్రం. ఈ చిన్న గోత్రంలో పుట్టిన సౌలు ఇశ్రాయేలీలందరికంటే ఎత్తుగా ఉంటాడు. ఈ బెన్యమీను గోత్రంలో పుట్టిన ఈ సౌలు ఇశ్రాయేలులో ఉన్న ఏ వ్యక్తి కూడా ఆయనంత అందగాడు లేడు. ఒక్క మాట చెప్పాలంటే, ఈ సౌలు లాంటి వాడు ఇశ్రాయేలులో ఎవరు లేరు. అలాంటి వాడు తన మట్టుకు తాను తగ్గించుకున్నప్పుడు, తన మట్టుకు తాను అల్పుడనని ఎంచుకున్నప్పుడు దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే సౌలు తన మట్టుకు తాను తగ్గించుకున్నాడో, దేవుడు ఆయనను ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించాడు. ఆ సౌలు రాజు అయిన తర్వాత ఒక రోజున ఏం చేయవలసి వచ్చింది? యుద్ధం. సైన్యమును తీసుకున్నాడు. వెళ్ళిపోయి ఒక పర్వతం మీద ఉన్నాడు సౌలు. మరో పర్వతం మీద శత్రువు సైన్యము ఎదురుగా ఉంది. అక్కడుండయ్యా, ఇక్కడున్నది. ఈయన 1 2 3 4 5 6 మూరల జానడు. ఎంత పెద్దగా ఉన్నాడట? 6 మూరల జానడున్న గొలియాతు ఆ పర్వతం మీద నిలబడ్డాడు. ఇదిగో సౌలు ఇక్కడున్నాడు. వెనకంతా సైన్యం ఉంది, ఆయనకు వెనకాలంతా సైన్యం ఉన్నారు. ఆ గొలియాతు అంతమంది నుంచి బయటకు వచ్చి, నేను గొలియాతును కాదా, మీరందరూ సౌలు దాసులు గారా అన్నాడు. మీలో ఒక్కడు మీ సైన్యములు అంతమందిలో నుంచి ఒక్కడు, బాగా వినాలి, సౌలే ఇశ్రాయేలులందరికంటే ఎత్తుకున్నాడు, బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఆ సౌలే సలిసప్పులు లేకుండా నిలబడ్డాడు. కైలేదు కుయ్యలేదు, ఎందుకంటే ఈయన చాలా ఆశానుభావుడు. అమ్మో, సప్పుడు ఎత్తలే. మీకు దమ్ముంటే, మీరు చీమునెత్తురు కలిగిన వ్యక్తులైతే, మీలో ఎవడన్నా ఒక్కడు బయటకు వచ్చి నన్ను ఒక్కడిని జయించండి రా, నేను మీకు బానిసలైపోతాం. లేదా నేను ఒక్కడిని జయిస్తే మీరందరూ మాకు బానిసలైపోలా, మాకు దాసులైపోలా, ఓకేనా అని ఈ గొలియాతు సౌలు యొక్క సైన్యానికి సవాలు విసురుతున్నాడు. అప్పుడు సౌలు భయపడి కదలలేకపోతున్నాడు, భయపడ్డాడు. ఏమి చేయాలో అర్థం కాలేని పరిస్థితి. అదే సమయంలో పొట్టివాడైన దావీదు, గొర్రెల కాపరైన దావీదు ఒక గిటార్ పట్టుకొని, ఒక సద్దన్నాన్ని భుజానికి వేసుకొని అడవి ప్రాంతానికి వెళ్ళి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించే హృదయం కలిగిన దావీదు తన అన్నల యొక్క బాగోగును తెలుసుకోవడానికి మంచిగా మీగడను, నెయ్యిని, పాలకమును అన్నిటిని పట్టుకొని ఆ యుద్ధములో ఉన్న తన 3 అన్నదమ్ముల యొక్క యోగక్షేమాన్ని అడగడానికి అక్కడికి వచ్చాడు. వచ్చి, అన్నలారా బాగున్నారా అని సైన్యములో అడుగుతున్నప్పుడు అక్కడ గొలియాతు అనేవాడు, దమ్మున్నవాడు ఎవడన్నా ఉంటే నన్ను జయించండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. నన్ను జయించండి అన్నప్పుడు ఈయనకు రోషం పుట్టింది. ఏలయనగా మీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. క్రైస్తవుడు రోషం గలవాడు. రోషం ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో రోషం, పవిత్రంగా బ్రతికే విషయంలో రోషం, దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో రోషం. ఇలాగ ఉన్నట్లయితే ఖచ్చితంగా విజయం నీదే. ఈడు సలబడిపోయాడు సౌలు. అప్పుడు దావీదుకు రోషం వచ్చింది. సున్నతి లేనుడా, దేవుడి యొక్క రక్షణ ఎరగని వాడా, జీవం గల దేవుని సైన్యాన్ని దూషించడానికి నీవెంతటి వాడవురా అన్నాడు. అని చంపడానికి వెళ్తే, సౌలు అంట, ఆగురా, భూమికి 3 జానెలు లేవురా, నేను ఇంత పెద్దోనే భయపడుతున్నా, భూమికి 3 జానెలు లేవు, నువ్వు ఆయన చంపుతావా? చంపుతావా? సౌలా, నేను నా గొర్రె పిల్లల్ని అడవిలో మేపుతున్నప్పుడు నీకు ఒక సంగతి తెలుసా? ఒక్కసారి సింహం వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తే దాని వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి దాని గడ్డాన్ని పట్టుకొని కొట్టి చంపి దాని నోట్ల నుంచి గొర్రె పిల్లని విడిపించిన. గట్టిగా మరొకసారి
ఎలుగుబంటి గొర్రె మందలో నుంచి గొర్రె పిల్లని ఎత్తుకొని పోతే దాని వెనుకల పరిగెత్తుకొని దాన్ని బట్టి కొట్టి చంపి గొర్రె పిల్లల్ని కాపాడిన క్రూర మృగములో నుండి నా దేవుడు తప్పించగా ఈ సున్నతి లేని ఈ గొలియాతును దేవుడు నాకు అప్పగిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అప్పుడు దావీదు యుద్ధము లేదు, ఆయుధాలు లేవు. ఆయన ఒక ఒడిసెను పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నట? ఒడిసెను పట్టుకున్నాడు. ఆయన సంచిలో చేయి వేసి ఒక రాయిని తీసి ఒడిసెలో పెట్టి ఇక తిప్పుతున్నాడు. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు. ఏం తిప్పుతున్నాడు? ఒడిసెలో రాయి పెట్టి తిప్పుతున్నాడు. ఎవరు తిప్పుతున్నారు? దావీదు. సైన్యం అంతా ఏమనుకుంటారంటే అయిపోయింది ఏడు పని. ఏడు పని అయిపోయింది. దావీదు పని అయిపోయింది. దావీదు పని. ఒరే రారా, నేను కుక్కనా కర్ర పట్టుకొని వస్తున్నావు, రారా నీ చర్మాన్ని చీల్చి ఆకాశ పక్షులకు ఎత్తని వాడంటున్నాడు. ఇగో ఈ గొలియాతు అంటున్నాడు. చెప్పండి, ఏం చెప్తుండు? ఏం చెప్తుండు? ఏం తిప్పుతున్నాడు? వడిసే. ఎవరు తిప్పుతున్నారు? ఎవరు తిప్పుతున్నారు? ఏ దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. తిప్పి 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 ఏం చేశాడట? ఒకేసారి వేశాడు. దేవుడికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఒడిసెను తిప్పింది దావీదే, ఒడిసెలు రాయి పెట్టింది దావీదే, ఒడిసెను విసిరింది దావీదే, ఆ రాయి యొక్క వేగాన్ని పెంచింది దేవుడు, దెబ్బ కొట్టింది దేవుడు. గట్టిగా చెప్పలేదు. దేవుని మైపరచరా దేవుడి బిడ్డ. ఎందుకంటే సౌలు ఏమనుకున్నాడంటే యుద్ధం నేను చేయవలసి వచ్చింది, అయ్యో నా వల్ల ఏమవుతుందని ఈ సౌలు అనుకున్నాడు. కానీ దావీదేమంటున్నంటే యుద్ధము నాది కాదు, యెహోవాదే. గట్టిగా చెప్పలు దేవుని మైపరచండి. యుద్ధము నాది కాదు, యెహోవాదే. నా పక్షముగా దేవుడు యుద్ధము చేయబోతున్నాడు. అందుకే చెప్తున్నా, మీరు యుద్ధ రంగంలో ఉన్నారు, యుద్ధము చేయబోతున్నారు. అయితే ఒక్క మాట, దేవుడి పక్కకు నిలబడి దేవుడికి దగ్గరగా ఉండి మీరు యుద్ధము చేయండి. యెహోవా దయ వల్ల మీరు మీ అపవాదుల్ని జయిస్తారు, మీ పేదరికాన్ని జయిస్తారు, మీ రోగాన్ని జయిస్తారు, మీ ఆటంకాన్ని జయిస్తారు, మీ శోధనలు జయిస్తారు, మీ అప్పు సమస్యలు జయిస్తారు. ఒక్క మాట చెప్పాలంటే మీ బ్రతుకులో అన్నిటి మీద దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు.